నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఇచ్చాపురంలో అట్టహాసంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఇచ్చాపురంలో అభ్యుదయం ఫైలాన్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనితతో కలిసి ఆవిష్కరించారు. ఫైలాన్ ఆవిష్కరణ అనంతరం కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు సైకిల్ తొక్కుతూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభ్యుదయం సైకిల్ యాత్రకు మంచి స్పందన ప్రజల నుంచి వస్తుందని అన్నారు. ప్రజలు మత్తు, గంజాయి వంటి పదార్థాల నిర్మూలనకు సహకారం అందించాలని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని అన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఆధ్వర్యాన అభ్యుదయం సైకిల్ యాత్ర ఎందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. మత్తు పదార్థాల సమాచారం కోసం 1972 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని సూచించారు. స్టేట్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ 8977781972 ద్వారా గంజాయిపై ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పోలీస్ శాఖ ఆదిత్య కాలేజ్, ఈగల్, ఆర్జేయుకేటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను మంత్రులు సందర్శించారు. ముగింపు సభలో ఎమ్మెల్యేలు నదుకుటి ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, ఏఆర్ దామోదర్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ సమగ్ర శిక్ష ద్వారా నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ రూమ్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. విద్యార్థులలో సాంకేతిక విద్యను అందించేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక లైబ్రరీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సింగుపురం పంచాయతీ సర్పంచ్ ఆదిత్యనాయుడు, ఎంపీటీసీ పండుగ సత్యం, సమగ్ర శిక్ష ఏపీసీ పి వేణుగోపాలరావు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉపయోగకరంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీలో అన్ని బుక్స్, అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యత చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితేనే, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్, టీచరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాల్ గారు, అలాగే కళాశాల హెచ్ఎం గారు, అలాగే సర్పంచ్ ఆదిత్యనాయుడు గారు, ఎంపీటీసీ మంగ సత్యనారాయణ గారు, అలాగే ఎంపీటీసీ శ్రీ మణిశంకర్ గారు, ఎంపీటీసీ మణిశంకర్ గారు, అలాగే అప్పలనాయుడు గారు అందరూ కూడా రావడం, అలాగే కూటమి కార్యకర్తలందరూ నాయకులు రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా దీన్ని అభివృద్ధి చెంది వీలైనంత మంది పేద విద్యార్థులకి ఇంకా మెరుగైన నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6:30 నిమిషాల వరకు తిరుప్పావై సేవాకాలం, అర్చన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. 18 నెలల పాలనలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శనివారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శ్రీకాకుళం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్
రామ్మోహన్ నాయుడు, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విస్తృతంగా రోడ్లు, కాలువలు నిర్మించామని, సూపర్ 6 పథకాలను అమలు చేశామని, పెన్షన్ల పెంపుదల, రథసప్తమి ఉత్సవాలను 7 రోజులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని విజయవంతం చేద్దామని, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త విధిగా ప్రజల్లోకి వెళ్లి చేసిన అభివృద్ధి తెలియచేయాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన పలువురు కార్యకర్తలకు తెదేపా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపించిన ప్రశంసా పత్రాలను పలువురు పార్టీ కార్యకర్తలకు ఆయన అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ తెదేపా నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శనివారం పుష్యపూర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీచక్రార్చన ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి ఆలయ అర్చకులు బంకుపల్లి శరణ్ కుమార్ శర్మ, వెనుకోటి శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయంలో మహిళా భక్తులు లలితా సహస్రనామ పారాయణాన్ని అర్చకులు ఆధ్వర్యాన పఠించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తలు మొదలవలస ఉషారాణి, జగన్మోహన్ రావు దంపతుల నేతృత్వంలో జరగగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సాయినగర్ కాలనీ వాసులు అందించినట్లు తెలిపారు. ఈరోజు అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణాన్ని భక్తులు పఠించినట్లు తెలిపారు. శ్రీ పంచాయతేన సహిత మహాచండీయాగ మహోత్సవాలకు ఆలయంలో ఈ నెల 1 నుంచి ప్రారంభం కాగా 5వ తేదీ వరకు జరుగుతాయని, 6వ తేదీ శుక్రవారం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ముగుస్తుందని తెలిపారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే స్ఫూర్తి ఎన్నటికీ సజీవంగా ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు విగ్రహ సమర్పకులు డాక్టర్ అరవింద్ మహాలక్ష్మి దంపతులు ఆధ్వర్యాన శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు జెమ్స్ మెడికల్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు, డాక్టర్ పద్మావతితో పాటు గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, వావిలిపల్లి జగన్నాథం నాయుడు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి చిన్నారావు, బహుజన సంఘాల నాయకులు ఎంవి మల్లేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి అసామాన్యమైనదని అన్నారు. అగ్రవర్ణాల ఒత్తిడిని తట్టుకొని పూలే దంపతులు మహిళా విద్య కోసం చేసిన ప్రయత్నం నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు దోహదపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు మెట్ట అనంతభట్లు, మహిబుల్లా ఖాన్, గుత్తు చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు, జి నాగేశ్వరరావు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎం పద్మావతి, జగ్గమ్మ, పలువురు జేమ్స్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందని, ఆయన ఆలోచనలు నేటి తరానికి నిరంతరం మార్గదర్శకాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆమ్దాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని ఫకీర్ సాహిబ్పేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కోన రవికుమార్తో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఇచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఫకీర్ సాహిబ్పేట గ్రామంలో సందడి నెలకొంది. నాయకులు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవాదాయ శాఖ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శనివారం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద వేద పండితుల ఆశీర్వచనం, మంత్రోచ్చరణ చేసి స్థానిక ప్రజలు, ఆలయ స్పెషల్ ఆఫీసర్, ఆలయ అర్చకులు, భక్తుల సమక్షంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. రథసప్తమి ఉత్సవాలను జనవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, ఆలయ అధికారులు, అర్చకులు, పురోహితులు సమక్షంలో రథసప్తమి సప్తాహ దినాలను విజయవంతం చేసేందుకు ప్రచార రథాన్ని ప్రారంభించారు. 7 రోజులు వివిధ కార్యక్రమాలతో ముఖ్యంగా 1,00,000 పుష్పార్చన, సూర్య నమస్కారాలు, సౌరయాగ హోమం, స్వర్ణ అలంకరణ, స్వామివారి నిజరూప దర్శనం వంటి సేవలతో నిర్వహిస్తున్న రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు, ప్రజలు తరలిరావాలని భక్తులకు తెలియజేసేందుకు ప్రచార రథం గ్రామాల్లో భక్తులకు తెలియజేశారు.
గోడపత్రికలు కరపత్రికలను కూడా ఎమ్మెల్యే శంకర్ ఆవిష్కరించారు. ఆలయ అధికారులు, అర్చకులు, స్థానికులు, స్థానిక కూటమి నాయకులు, అరసవెల్లి దేదాపా నాయకులు, ఉత్సవాల స్పెషల్ ఆఫీసర్, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు, భక్తులు, అరసవెల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు స్థానిక జ్యోతిరావు పూలే పార్కులో బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలో జన్మించారని, భర్త జ్యోతిరావు పూలే సహకారంతో 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. మహిళలకు, ముఖ్యంగా దళితులకు విద్య అందించడం పెద్ద సవాలుగా ఉన్న కాలంలో అనేక అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదని అన్నారు. ఈ కార్యక్రమానికి విగ్రహదాత గౌరవాధ్యక్షుల సంఘం సేవాకర్త బీసీ బాడాన దేవభూషణ్, జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణారావు, ఎల్ నాగరాజు, నక్క శంకర్రావు, గుత్తి చిన్నారావు, మరుల శంకర్రావు, పాపారావు, పంచిరెడ్డి కృష్ణారావు, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లిలోని మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు హెచ్ఎం బలివాడ భాస్కర్రావు ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సామాజిక సంఘ సంస్కర్త, రచయిత సావిత్రిబాయి పూలే అని, దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సామాజిక సంఘ సంస్కర్త, రచయిత సావిత్రిబాయి పూలే అని, బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాలను 1848లో ఏర్పరిచి ఆనాటి సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ బాలికల విద్యను ప్రోత్సహించిన దీశాలి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆనాటి సమాజ రుగ్మతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి సామాజిక సేవను చేస్తూ దేశం మెచ్చుకోదగిన ఆదర్శ ఉపాధ్యాయునిగా పేరు పొందిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పి రమణకుమారి, పైడి భాగ్యలక్ష్మి, టి ధనలక్ష్మి, కె సౌమ్య, గాయత్రి, డి సుజావాణి, పి దేవీలను దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదాశివుని శంకర్రావు, ఆర్ అన్నాజీరావు, చాడ శ్రీనివాస్, టివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం కనివిరాయిని కామేశ్వరరావు, బాల త్రిపుర సుందరి దంపతులు జ్ఞాపకార్థం కోసం వారి కుమారుడు సూర్యనారాయణమూర్తి నీలవేణి దంపతులు అన్నదాన పథకం కోసం ₹1,00,000 చెక్కు ద్వారా ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. వంగర మండలం ఎం సీతారాంపురం గ్రామానికి చెందిన కలిగి ఆదినారాయణ గత నెలలో బ్రెయిన్ డెడ్తో రాఘోలు జెమ్స్ ఆసుపత్రిలో మృతి చెందగా అతని అవయవాలను కుటుంబ సభ్యుల అంగీకారంతో దానం చేశారు. అందులో భాగంగా అతని నేత్రాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రానికి దానం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేత్ర సేకరణ కేంద్రం తరపున నేత్రదాత ప్రశంసా పత్రాన్ని ఆయన భార్య కలిగి జయమ్మ, కుమారుడు అచ్యుతరావులకు పెంకి చైతన్య అందజేశారు. గ్రామీణ ప్రాంతమైన ఎం సీతారాంపురం గ్రామం నుండి అవయవదానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆదినారాయణని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానం, అవయవదానం చేయటకు ముందుకు రావాలని పెంకి చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్పురం పంచాయతీ సెక్రటరీ గేదెల రవితేజ, మహిళా సంరక్షణ కార్యదర్శి చౌదరి ఆశాలత తదితరులు ఉన్నారు. అరసవల్లి రోడ్డులో గల శర్వాణి విద్యాలయంలో శనివారం భారతీయ ప్రథమ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకను సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యాన ఘనంగా నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ చదువు గొప్పతనాన్ని తెలుసుకున్న సావిత్రిబాయి పూలే విద్యా వ్యాప్తి కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని స్త్రీ విద్యను ప్రోత్సహించినట్లు తెలిపారు. మహిళల కోసం స్కూల్ కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. ఆమె స్ఫూర్తి అజరామమని, ఆమె ఆశయాలు నేటికి అనుసరణీయమని విద్యార్థులకు వివరించారు. విద్య ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, విద్యార్థులు బాగా చదువుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్టర్స్ కె రేఖ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. బూడిద గుమ్మడితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూసులు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియోసిన్, రిబోఫ్లోవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కరాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాయిల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలోజెట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోనే చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవటానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.